ఈరోజు టాపిక్ ఏంటి అంటే అసలు ఆ టాపిక్ గురించి మాట్లాడాలంటే భలే ఉత్కంఠంగా ఉంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళు శుద్ధపూసలు, మగవాళ్ళు బత్తాయిలు. ఎక్కడో బంగారం రాజమండ్రిలో దొంగతనం జరిగింది. దాని గురించి ఆవిడ వీడియో కింద కామెంట్లు పెట్టిన ప్రతి ఒక్కళ్ళని తిట్టింది. బోడి నల్లపూసల గొలుసు వేసుకోపోతే బోడి గొలుసు, బోడి మంగళసూత్రం వేసుకోపోతే అయినది. వీళ్ళు ఇంట్లో పెద్ద పతివ్రతల్లాగా చెప్తారు. మొగుడితో తగాదాలో పెట్టుకునే మనుషులు, మొగుడి కాఫీ ఇవ్వడం కూడా చేతకాని వాళ్ళు, మొగుడిని ఎలా చూసుకోవాలో తెలీదు అంటుంది. మరి కామెంట్లు పెట్టిన వాళ్ళ మొగుళ్ళందరినీ ఈవిడ వచ్చి చూసుకుంటుందా? రోజు ఈవిడికి వచ్చి కాఫీ ఇచ్చి వాళ్ళకి ఏ అవసరాలు కావాలో ఈవిడేమైనా వచ్చి తీరుస్తుందా అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఎంత పరువు తక్కువ. ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు బీభత్సంగా వీడియోలు చేస్తున్నారు. అమ్మ ఇంకోళ్ళు అయితేనా నీ గురించి వీడియోలు చేస్తుంటే ఒక్కొక్క చరిత్ర బయటపడుతుంటే బాలే ఉంది. నీ పతివ్రతలు బయటకు వచ్చి చెప్పమాకండి. పెద్ద పతివ్రతలాగా పెద్ద కామెంట్లు పెట్టి పెద్ద బిల్డప్లు ఇచ్చేస్తారు. ఇలా చేయండి, అలా చేయండి, గొలుసులు వేసుకోండి, తాళి బొట్టు వేసుకోవచ్చు కదా, లేకపోతే పసుపు తాడు వేసుకోవచ్చు కదా అని ఇలా దగ్గర చెప్తున్నారు. నేను కనుక అయితే ఇట్లాంటి వాళ్ళని పతివ్రతల్ని మామూలుగా మాట్లాడను. పసుపు తాడు వేసుకునేది ఏంటి, ఏదేసుకునేది ఏంటి, తాళిబొట్టు లేకపోతే ఏంటి, బోడి గొలుసు లేకపోతే ఏంటి అని అడుగుతావు. తాళిబొట్టుని బోడి, గొలుసుని బోడి అంటుంది. నువ్వు వేసుకుంటే మాకెందుకు, వేసుకోకపోతే మాకెందుకు? నీ గురించి ఎవడు మాట్లాడాడు? అసలు ఎవడి గురించి మాట్లాడా? కాసేపు నువ్వే తాళిబొట్టు వేసుకోవాలి, తాళిబొట్లు వేసుకోవాలి, అందరూ పతివ్రతలు కాదంటావు. కాసేపు తాళిబొట్లు వేసుకుంటే దొంగ వచ్చి దొబ్బేస్తారు, బోడి తాళిబొట్లు వేసుకోకపోతే నీకేంటంటావు. శివద్వేషి, వైష్ణవ మతాన్ని, శివ మతాన్ని, హిందువుల్ని తేడా చూసే మనిషి నీతులు చెప్తోంది. ఆడవాళ్ళేమో శుద్ధపూసలు, మగవాళ్ళేమో బత్తాయిలు. సరే అయిపోయింది, అక్కడితో అయిపోయింది. ఇంకోటి ఏం చెప్తుంది తెలుసా? ఈ నీతులు చెప్పే ఆడవాళ్ళందరూ ఇంట్లో మొగుడు చూసుకోవడం చేత కాదట. ఏది కామెంట్లు పెట్టే వాళ్ళకి. మరి అమ్మా, కామెంట్లు పెట్టే వాళ్ళందరూ మా మొగుళ్ళని ఏమైనా వచ్చి నువ్వు చూసుకుంటున్నావు అని అడగండి. మరి ఈసారి కామెంట్లు అలా పెట్టండి ఆవిడకి. ఒక్కొక్కళ్ళ గురించి నువ్వు గనక, నేను ఫిట్నెస్ అంటే నాకు చాలా ఇష్టం, నేను ఈవినింగ్ టైం వెళ్తాను, బొట్టు ఇలా చూసుకుంటాను, అలా చూసుకుంటాను, బొట్టు నీ బొట్టు ఉంటే ఎవడికి కానీ, నీ బొట్టు లేకపోతే ఏమైంది? మొన్న మాట్లాడారు కదా నీ వీడియోలో, అన్నీ విన్నాము. ఎవరెవరు మీ ఇంట్లో వాళ్ళు వచ్చి మాట్లాడారు. ఈవిడకి ఎదురుకుండా వాళ్ళ పర్సనల్, నాకు అసలు ఉత్కంఠం అనమాట ఆవిడ గురించి వీడియోలు చేయాలండి. ఎదురుకుండా వాళ్ళ పర్సనల్ విషయాలు కావాలి వీళ్ళకి, ఎదురుకుండా వాళ్ళ మొగుళ్ళ గురించి కావాలి, ఎదురుకుండా వాళ్ళ ఇంట్లో విషయాలు కావాలి వీళ్ళకి అని చెప్తుంది ఆవిడ. ఎవరికి కావాలి? నీకా ఇంకెవరికన్నా? నువ్వు మాట్లాడుతావు పర్సనల్స్. ఎవరో ఆఫీసుకు పోయి వాళ్ళ మందు కొట్టారంటావు, ఎవరో అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ దయాదక్షిణల మీద లోపలికి రమ్మంటే వెళ్ళిన దానివి నువ్వు. అర్థమైందా? ఇక్కడ మాకైతే అపాయింట్మెంట్లు తీసుకోవాలి ఎదుటి వాళ్ళు మమ్మల్ని కలవాలంటే, లేకపోతే నీలాగా శుద్ధపోసలు బత్తాయిలు అని చెప్పి ఎవరిని సంబోధించము, ఎవరి గురించి మాట్లాడము. నువ్వు కామెంట్ పెట్టే వాళ్ళని చాలా చీప్గా మాట్లాడుతున్నావు. వాళ్ళ ఇంట్లో పతివ్రతలని నువ్వు చూడొచ్చావా? నువ్వు ఎంత పతివ్రతవో చెప్తున్నారు కదా యూట్యూబ్లో అందరు వీడియోలు చేసి. పొద్దున్న లేచిన నుంచి కనీసం ఒక 20 వీడియోలు ఉంటాయి నీ గురించి చెప్పడానికి. వాళ్ళకి ఒక్కళ్ళన్నా మంచిదని చెప్తున్నారా? ఇప్పటికైనా మా జట్లో చేర్చుకుని నేను కాపాడే ప్రయత్నం చేస్తాం. అర్థమైందా? ఇంకా నిద్రపోతున్న పాముల్ని లేపి బుస కొట్టించ మాకు. ఈ మధ్యన చాలామంది చెప్తున్నారు పాములు లేస్తున్నాయి, బుసలు కొడతాయి ఇంకా అని. అర్థమవుతుందా? అందుకని శివద్వేషిగా మాకు. వైష్ణవులు వేరు, హిందువులు వేరు అని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడితే బాగుండదు. బంగారాల గురించి నువ్వు తెగ చెప్పేస్తున్నావు, పెద్ద స్పీచ్ చేస్తున్నావు. నీకు ఏ బంగారం పిచ్చలేకపోతే ఇక్కడి నుంచి ఇక్కడికి బుట్టలు, కంఠేభరణాలు, ఎంత గొలుసులు అంత గొలుసులు వేసుకుని ఎందుకు కూర్చుంటున్నావు? ఎదుటోడికి నీతులు చెప్పేటప్పుడు ఆచరించు. ఫస్ట్ ఎలా వీడియోల ముందుకు రావాలి, ఎలా మీడియాల ముందుకు రావాలి, ఎలా ఎదుటివాడికి చెప్పాలి, ఆడవాళ్ళని ఏం మాట అనొచ్చు, ఏ మాట అనకూడదు. పూసలు అంటే మేము ఆడవాళ్ళని, బత్తాయిలు అంటే మేము మగవాళ్ళని. నీ ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఇంట్లో వాళ్ళంటేనే పడని రోజులు ఇవి. అనవసరంగా మీడియాలోకి వచ్చి సోషల్ మీడియాలో వీడియో చేసుకున్నామా, వెళ్ళిపోయామా, చక్కగా జనానికి ఏదన్నా చెప్పామా అన్నట్టుండు. నువ్వు నన్ను అన్నావనో లేకపోతే ఇంకోళ్ళు అన్నావనో కాదు. ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు తోటి ఆడదానివైండి సంస్కారవంతంగా మాట్లాడు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే అస్సలు ఎవడు ఊరుకోడు, తెలిసిందా? మొన్న తిట్టిపోసారు నువ్వు చేసిన వీడియోలకి భయంకరంగా. అసలు ఆ మగవాళ్ళు తిట్టని మాట అంటూ లేదు. అప్పుడు కూడా అన్నా ప్లీజ్ అన్నా, వదిలిపెట్టే అన్నా, సాట ఆడదన్నా, అలా మాట్లాడకండి అన్నా అని వాళ్ళని బతిమాలుకుంటే ఆపారు. వాళ్ళు బతిమాలుకోవడం అంటే వాళ్ళ పర్సనల్ నెంబర్లు వాళ్ళవి ఏం లేవు, సోషల్ మీడియాలోనే వదిలేయండి అన్న, పాపం ఏదో మాట్లాడుతుంటుంది, వదిలేయండి.
ఒక 4 రోజులు సైలెంట్గా ఉన్నావు, మళ్ళీ బయటకు వచ్చావు. కామెంట్లు పెడతారు, పెట్టిన వాళ్ళందరినీ నువ్వు సుత్తపూసలు వాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడతావా? బోళ్ళు కామెంట్లు పెడతారు, యూట్యూబ్లో ఉన్నదడతారు. కామెంట్ని పెట్టిన ప్రతి ఒక్కరిని తిట్టేదేంటి? నీ ఇష్టం. వాళ్ళెవరో బంగారాలు పోవడం ఏంటి, జనాల్ని పతివ్రతలను అడుగుతావు ఏంటి? అసలు నాకు అర్థం కాలేదు నీ విషయం. ముందు నువ్వు అవునో కాదు తేల్చుకురా బయటికి. ఆవిడెవరిదో బంగారం రాజమండ్రిలో ముసలావిడ బంగారం కొట్టేస్తే నీ కామెంట్లు పెట్టిన వాళ్ళని పతివ్రతలా కాదని అడుగుతావే నువ్వు. అసలు నువ్వు అవునో కాదో ముందు తెలుసుకుని బయటకు వచ్చి మాట్లాడు. అర్థమైందా? ప్రతి ఒక్క ఆడవాళ్ళని కించపరిచేటట్టు ఏ సోషల్ మీడియాలో ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడకూడదు. నీకెంత బ్యాడ్ కామెంట్ పెట్టినా ఆ కామెంట్ కింద పెట్టాలే తప్ప నువ్వు ప్రతి ఒక్కడిని ఉద్దేశించి మాట్లాడే విధానం తప్పు. నువ్వు జిమ్కు పోతావో ఫిట్నెస్ వీడియోలు చేయి, మరి ఫోన్ చేయకపోయావో ఫిట్నెస్ వీడియోలు జనాలు చూసేవాళ్ళు చాలామంది ఫిట్నెస్ వీడియోలు చేసుకుంటారు, చేయి, నువ్వు కూడా చూస్తారు. పెద్ద కంటెలు వేసేసుకుని ఇలా కూర్చుని పైగా ఈవిడెవరన్నా సన్నగా నాజుగ్గా ఉన్నట్టు ఎదుటి వాళ్ళ శరీరాకృతి గురించి ఎదురుకుండా బాడీ షేమింగ్ గురించి మాట్లాడేస్తుంది ఈవిడ పొద్దున్న లేచిన నుంచి. కనీసం బుట్టలు పెట్టేసుకుని గొలుసులు వేసేసుకుని బంగారాల గురించి మాట్లాడేస్తుంది. అది ఈవిడ చేసే లక్షణాలు. మీ చాదస్తాలు మానండి, మీ పనికిమాలంతనం మానండి. మీరు పతివ్రతల, మీరు ఇంకా ఏదో మాట్లాడింది సుత్తపూసల, ఇంకా చాలా. అదే పరిస్థితి. ఇంకా మారకపోతే ఎలా? ఎన్నిసార్లు నేర్పిస్తాం, ఎన్నిసార్లు చెప్తాం? సరే, ఈవిడ గురించి వద్దు, వీడియో చేయొద్దు అనుకుంటే అక్కడ ఏమని జరుగుతుందంటే తాళిబొట్లు తెంపేస్తున్నారు. అక్కడ గొలుసులు తెంపుకెళ్ళారు. వృద్ధ ఆవిడ, పెద్ద ఆవిడికి గొలుసు వేసుకుని తెంపుకున్నారు. తాళిబొట్టుకి గొలుసుకి సంబంధమే లేదు. అక్కడ పసుపు తాడు వేసుకోమని చెప్పచ్చు, లేకపోతే ఇంకోటి వేసుకో, వాళ్ళ ఇష్టం. అసలు వేసుకోపోయినా ఎవడి ఇష్టం వచ్చింది వాళ్ళు ఉన్నారు. ఎంతమంది వేసుకుంటారు అనేది కాదు ఇక్కడ పాయింట్. నువ్వు అంతవరకు చెప్పాలి కానీ నువ్వు శుద్ధ పూసల భక్తయ్యలా, వీళ్ళు పతివ్రతల, వీళ్ళు అదే, వీళ్ళు ఇదే అని నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకో. అది అర్థమైందా? అంతేగాని మీ ఇష్టారాజ్యంగా మీకు నోటికి ఏది వస్తే అది అనవసరంగా బ్యాడ్ అయ్యే విధంగా 10 మంది మన గురించి వీడియోలు చేస్తున్నారే, మన నోటి దురుసు ఏమైనా ఉందేమో తగ్గించుకుందాం, మనం ఇంకా మంచిగా మారిపోదాం అనేది ఒకటి మనిషికి లేకపోగా ఎంతమంది శత్రువులను పోగు చేసుకుంటావు? అసలు పొద్దున్న లేస్తే ఆ నోటి వల్ల గోవిందాయన మహా అంటూ మొదలెట్టి ఇంకా మొదలెడుతుంది. ఇంకా అన్నీ బూతులే. ఒక భగవద్గీత చదివినవాడు, రామాయణం చదివిన వాళ్ళు ఏ మనిషి జోలికి పోరు. అసలు ఎవరిని ఏమన్నారు, వాళ్ళ పాపాలు వాళ్ళే పోతారులే అని చెప్పి వదిలేసే రకాలే తప్ప ఈ రకంగా నీకులాగా మాత్రం ఎవడు మాట్లాడు. అది అర్థమవుతుందా? ఎప్పటికైనా మారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే అందరూ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. కామెంట్లు పెట్టేవాళ్ళు కూడా మీరు పతివ్రతలా అని అడుగుతుంది. మరి ఏంటో చూడండి. మరి ఆవిడ పతివ్రత, మీరు పతివ్రత, మీరు కామెంట్లు పెట్టారు ఆవిడ వీడియోలో. మరి చూడండి, మరి ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది. పతివ్రతల గురించి నువ్వు నువ్వు మాట్లాడితే చాలా అసహ్యకరంగా ఉంటుంది. అర్థమైందా? నువ్వు ఎక్కడన్నా పెళ్లి చేసుకో, ఎన్నిసార్లన్నా పెళ్లి చేసుకో, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ నీ సింధూరాల గురించి, నీ మంగళసూత్రాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఎవ్వడికీ లేదు. యూట్యూబుల్లోకి వచ్చామా, ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్నామా, ఎదుటి వాళ్ళకి మర్యాద ఇవ్వటం, మన మర్యాద తీసుకోవడం, ఎదుటి వాడికి గౌరవం ఇవ్వటం, మనం గౌరవం తీసుకోవడం, అంతవరకే. నీ గురించి నీకు సంబంధం లేకుండా ఎవరైనా కానీ నీ తప్పు లేకుండా మాట్లాడితే మాత్రం ఖండించు, తప్పకుండా అందరు సపోర్ట్ చేస్తారు. ఎదుటి వాళ్ళని తప్పుడు వాళ్ళుగా నువ్వు మాట్లాడటం మొదలు పెడితే ఇక నీకు చూసుకుంటారు. ఇప్పుడు ఈ వీడియో పెట్టిన 10 నిమిషాలకి అందరూ స్టార్ట్ చేస్తారు వీడియోలు నీ గురించి. అర్థమైందా? అది నీ వీడియో కింద వచ్చే కామెంట్ల కంటే నీకు ఏ ఛానల్స్లో వాళ్ళు ఏం వీడియోలు పెడుతున్నారో చూసుకోవడానికే నీకు టైం సరిపోదు. తిట్లు వినలేక దూదులు పెట్టుకోవాలి. అది అర్థమవుతుందా? పతివ్రతలు అని మాట్లాడుకో. ఆ పతివ్రతల్లోకి నువ్వు రావు, గుర్తుపెట్టుకో.